అన్నట్లుగానే పొట్టేళ్ళు వధించాడు. పొట్టేళ్ళు వధించి చాలా పెద్ద విందు చేశాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. చాలా పెద్ద విందు చేశాడంట. విందు చేసి ఎదురు చూస్తున్నాడండి. ఇంకా ప్రభువు చెప్పిన ఉపమానం ఇది. ఉపమానాల్లో ఒక ఉపమానం ఇది. విందు చేసి ఎదురు చూస్తా ఉన్నాడంట. సరేమో నీ పిలిచిన వాళ్ళందరూ అనుకొని ఎంతసేపు చూసినా కానీ ఏదో అడపదడప వచ్చారో అస్సలు రాలేదు. ఆయనేమో చాలా మందికి విందుని సిద్ధపరిచి ఉంచాడు భోజనాన్ని. తన కుమారుని యొక్క పెండ్లికి చాలా మంది వస్తారని ఊహించాడు. కానీ అక్కడికి ఎవరు కనిపించలేకపోయేసరికి ఆ రాజుగారికి చాలా బాధేసిందన్నమాట. రాజుగారికి చాలా బాధేసి తన దాసుల్ని పిలిచి చెప్పాడంట, రే మనం గనులు పిలిచాం కదా, గొప్పవాడిని పిలిచాం కదా, వాళ్ళు రాలేదు కదా, మీరు వెళ్ళి సంత వీధుల్లోకి వెళ్ళి కంచెలమ్మడి వెళ్ళి గుడుల దగ్గరికి వెళ్ళి భిక్షమెత్తుకుంటారే అంగహీనులు, గుడ్డివారు వారందరినీ పిల్లలుండరా బాబు అన్నాడు. వీళ్ళు వెళ్ళి పిలిచిన తోటనే ఆ దాసులు వెళ్ళి రాజుగారు మిమ్మల్ని భోజనాన్ని పిలుస్తున్నాడు అసలుకే అసలు వారికి అంత సంతోషం అనిపించిందో అని అంటారు. రాజుగారు మమ్మల్ని భోజనాన్ని పిలవటమా? రాజును చూడటానికే మాకు అర్హత లేదే, రాజు దగ్గరికి సమీపించడానికి యోగ్యత లేదే, రాజు దగ్గరికి వెళ్ళి రాజు దగ్గర భోజనం చేయడం అంటే ఎంత గొప్ప ధన్యత అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటా రాజు భోజనంలోకి వచ్చారండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. మీరు ఎందుకు రాలేదు, వాళ్ళు ఎందుకు వచ్చారు? అది సంగతి చెప్పలు కొట్టి ఈ మొట్టమొదటి వాళ్ళు ఎందుకు రాలేదు? ధనికులండి, వారు గొప్పవారండి, వారు పెద్ద వారి మీద మనసు ఉంటుంది, చిన్న వాళ్ళ మీద మనసు ఉండదు. ఈ పేదవులకి నిజంగా దీనుల్ని పిలిచేసరికి ఆ దీనులందరూ కూడా ఆ హాల్ అంతా నిండిపోయారంట. ఆ యొక్క పెళ్లి సాయంత్రం నిండిపోయారంట. అందరూ తృప్తి తీర భోజనం చేశారంట. అందులో ఒకడు బట్టలు లేకుండా కనిపించాడంట, అంటే పెళ్లి వస్త్రం లేకుండా కనిపించాడంట. అందులో ఈ రాజుగారు వెళ్ళి చూస్తున్నాడు, అందరిని పరీక్షిస్తా ఉన్నాడు. ఈ రాజుగారి అందరిని ఎలా తింటున్నారు, ఎలా వడ్డిస్తున్నారు, ఎలా ఉంది పరిస్థితి వాతావరణం చూస్తుంటే ఆ వచ్చిన వాళ్ళలో బట్టలు లేకుండా కనిపించడంట. బట్టలు లేకుండా అంటే ఏంటర్థం? బాగా వాక్యం మళ్ళీ క్యాచ్ చేస్తారు మీరు. దేవుడు దీవించండి కదా. సిస్టర్ గారు రమ్మని చెప్పేసి వాక్యం బాగా క్యాచ్ చేస్తున్నారు. ఈ బట్టలు లేనాడు ఎవరు అమ్మా? అందులో ఒకడు పెళ్లి వస్త్రాలు లేనాడు ఉన్నాడంట భోజనం చేసే వాళ్ళలో. ఎవరతను? అదే రక్షణ వస్త్రం. పిలిస్తే వచ్చాడు కానీ రక్షణ పొందలేని స్థితిలో ఉన్నారు చాలా మంది. ఆయన అంటున్నాడు, పెండ్లి వస్త్రం లేకుండా ఎందుకు వచ్చాడు నువ్వు? పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే నేను దాసులు పిలిచి అన్నాడు, వీడి చేతులు కళ్ళు కంటే చీకటి గదిలో బంధించండి అంటున్నాడు. చూసారా? అందుకనే బాప్టిజం అనేది, రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది పొందిన వాటికి ఎంత పాడుతున్నా నా ధన్యత, ఓహో నా భాగ్యం అంటే ఏమని వివరించినట్టు. ఏంటది ధన్యత? ఏంటి ఆ భాగ్యం? ఏంటి ఆ సంపద? ఏంటి ఆశీర్వాదం? భక్తుడు పరవశించి రాశాడు పాటను. నేను ఎందుకని నీ సొత్తుగా మారానయ్యా, నీ రక్తముతో నన్ను కడుక్కొని నీ సొత్తుగా నన్ను మార్చుకున్నావా, నీ అనాది ప్రణాళికలోని సంకల్పంలో నేనున్నానయ్యా, అందరికని నీకు స్తోత్రమయ్యా, నీ పరిచయం తుదముట్టిస్తానయ్యా, అవి ఎన్ని కష్టాలైనా ఎన్ని శ్రమలైనా నీ పరిచయం నేను తుదముట్టిస్తానయ్యా, అది నా ధన్యత, నా భాగ్యము. నీ శ్రమలలో కూడా నేను పాలు పంపులు పొందుతాను ప్రభువా, నీ అవమానాల్లో కూడా నేను పాలు పంపులు పొందుతాను ప్రభువా. ఇప్పుడు ఒక కూడిక మనం ఇక్కడ ఏర్పాటు చేసాం. ఇది దేవుణ్ణి స్తుతించే కూడిక. దీన్ని చిన్న చూపు చూస్తే ఎవరిని చూసినట్లు? పాస్టర్ గారినా లేకపోతే ఎవరిని? పాస్టర్ గారినా?
దేవుణ్ణి చెడ్డ చూపు చూసినట్లు అనమాట. ఒక ఫ్రెండ్ మనల్ని ఫంక్షన్ పిలిస్తే వెళ్ళకపోతే ఎలా ఉంటుంది? ఇంకొక ఫ్రెండ్ మొహం కూడా చూడు. ఈ వ్యక్తి మాట్లాడేది ఫోన్ పెట్టే ఇక ఎప్పుడు నాకు ఫోన్ చేయవచ్చు వచ్చిందని, నా ఇంట్లో ఫంక్షన్ అయితే రావా అని అలిగి ఇక జీవితంలో ఎప్పుడు కూడా మన ముఖం చూడదు. లేకపోతే మన అక్క మన చెల్లో అయితే మన తండ్రి అయితే ఈరోజు మా అమ్మ నన్ను పిలిచింది, మా తమ్ముని పిలిచింది, మా అన్నని పిలిచింది, మా చెల్లికి కూడా కబురు చేసిందమ్మా. చెల్లి కబురు చేసిందా? చేసి ఉండదు. చెల్లికి కూడా కబురు చేసి ఉంటుంది. కానీ నాకు చాలా ఈరోజు ప్రార్థన, సాయంత్రం ప్రార్థన ఉంది, కృతజ్ఞత కూడుకుంది. ఇంచుమించు దగ్గర 100 మంది భోజన కార్యక్రమాలు, సాయంత్రం కృతజ్ఞత కూడుక ఒకటి ఉంది. అయినా కూడా ఎందుకంటే మన తల్లిదండ్రులు